ఏమండోయ్ ఒకటి చెప్పనా? దబ్బకాయ పేరు వింటేనే నోరు ఊరిపోయేలాంటి కాయ. నిమ్మకాయ కంటే 20 రెట్లు ఎక్కువ పులుపు, నచ్చినంత కాస్త తెలియని వగరు, వంటికి 1 గ్లూకోజ్ బాటిల్ కంటే ఎక్కువ బలం, వంటి నిండా ఉండే రోగాలు ఇంకా క్రిముల్ని హరించే శక్తిగల కాయ దబ్బకాయ. ప్రతి ఒక్కరూ తినచ్చు. ఇమ్యూనిటీని చక్క పెంచేస్తుంది. సో ఇవాళ ఇన్స్టెంట్గా చేసుకోగలిగే దబ్బకాయ పులిహార ఇంకా దబ్బకాయ పచ్చడి చేసా, చూస్తారా? దబ్బకాయ పులిహార నిమ్మకాయ పులిహారలానే సేమ్ చేసుకోవాలి. సో అది ఈజీ. బట్ పచ్చడి మాత్రం చాలా రీజియన్స్ చాలా రకాలుగా చేస్తారు. నేను 2 స్టైల్స్లో చేస్తాను. ఒకటి మా అమ్మ స్టైల్, ఒకటి మా అమ్మమ్మ స్టైల్. ఇది మా అమ్మ స్టైల్. అలా తొనులు చక్కగా చేతికి తడి అంటకుండా తీసి ఉప్పు, కారం, మెంతిపొడి, పసుపు, తాలింపు వేసి కలిపి 1 గంట సేపు ఊరించి ఊరుతూ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. మ్మ్. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి నాతో షేర్ చేయండి.